లో పథకాల పండుగ కొనసాగుతోంది. సూపర్ 6 హామీల్లో ఒకటైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి సీఎం చంద్రబాబు పచ్చ జెండా ఊపడంతో మహిళల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి. ఇంకొక పథకం అమలు చేస్తే కూటమి ప్రభుత్వం సూపర్ ఫాస్ట్ గా సూపర్ సిక్సర్ కొట్టినట్టే అంటున్నారు ఏపీ ప్రజలు. జనగణ మంగళ నాయకుడా ఘనమగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా. హామీల అమలు దిశగా కూటమి సర్కార్ దూసుకుపోతోంది. ఎన్నికల ముందు చేసిన వాగ్దానాలను సీఎం చంద్రబాబు ప్రభుత్వం వరుసగా నెరవేరుస్తోంది. ఇప్పటికే సూపర్ 6 హామీల అమలుతో ప్రజల్లో ఆనందోత్సాహాలు నింపిన సీఎం చంద్రబాబు స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని అందించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఉండవల్లి నుంచి విజయవాడలోని నెహ్రూ బస్టాండ్ వరకు మహిళా ప్రయాణికులతో కలిసి ప్రయాణించారు. మహిళలు ఎదుర్కొంటున్న పలు సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. శ్రీశక్తి పేరుతో అమలయ్యే ఫ్రీ జర్నీ ద్వారా 5 రకాల ఆర్టీసీ బస్సు సర్వీసుల్లో మహిళలు, బాలికలు, ట్రాన్స్జెండర్ల ప్రయాణానికి అనుమతి ఉంటుంది. ఉచిత ప్రయాణం కల్పించే బస్సుల జాబితాలో పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ ఉన్నాయి. ఆధార్, రేషన్ కార్డ్, ఓటర్ కార్డుల్లో ఏదో ఒకటి చూపించి ఉచిత ప్రయాణం చేయవచ్చు. జీరో టికెటింగ్ విధానంతో ఫ్రీ జర్నీకి అనుమతి ఇచ్చిన ఏపీ ప్రభుత్వం ఆ మొత్తాన్ని ఆర్టీసీకి రియంబర్స్మెంట్ చేయనుంది. ప్రతి ఇల్లు నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు, జరుగుతుంది మాకు మేలు మేలు. ఆడబిడ్డల గౌరవం పెంచేందుకు ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుందని సీఎం చంద్రబాబు అన్నారు. సూపర్ 6 అమలు చేస్తామంటే ఆనాడు ఎవరూ నమ్మలేదని, ఇప్పుడు సూపర్ 6 సూపర్ హిట్ అయిందన్నారు. శ్రీశక్తి పథకం ద్వారా 2,64,00,000 మందికి లబ్ధి చేకూరుతుందన్నారు. ప్రజల ఆశీర్వాదం ఉన్నంతకాలం దూసుకెళ్తానన్నారు సీఎం చంద్రబాబు. ప్రతి ఆడబిడ్డ బస్సు ఎక్కి రాష్ట్రంలో ఏ ప్రాంతానికి పోవాలన్నా స్వేచ్ఛగా వెళ్లే అధికారం మీకు ఇచ్చామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. సూపర్ 6 ఆ రోజు చెప్తే నమ్మలేదు, ఈ రోజు గర్వంగా చెప్తున్నా సూపర్ 6 సూపర్ హిట్. అవునా కాదా? ఉచిత బస్సు పథకం హామీని నెరవేర్చగలమా అని సందేహించామని చంద్రబాబు కమిట్మెంట్ కు సూపర్ 6 పథకాల అమలే నిదర్శనమన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆర్థిక వ్యవస్థను సరిచేస్తూ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట మేరకు ప్రతి విద్యార్థి తల్లికి వందనం పథకం అమలు చేశాం. దీపం 2 పథకం కింద మహిళలకు ఇప్పుడే 2 విడత లబ్ధిదారులకు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చాం. స్త్రీశక్తి పథకంతో మహిళా ప్రయాణికులకి ఉచిత బస్సు సౌకర్యాన్ని అందించేందుకు ఏపీఎస్ఆర్టీసీకి చెందిన 8,458 బస్సులు ఉచిత ప్రయాణానికి అందుబాటులో ఉంటాయి. మహిళలు అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నారని మంత్రి నారా లోకేష్ కొనియాడారు. ఆవకాయ పెట్టాలన్నా, అంతరిక్షంలోకి వెళ్లాలన్నా మహిళలే అన్నారు. మహిళలకు సాధికారత కల్పించిన ఘనత చంద్రబాబుదే అన్నారు. ఏపీలో మద్యపాన నిషేధం చేస్తామని ఓ రాక్షసుడు చెప్పాడని, కానీ జే బ్రాండ్స్ తీసుకొచ్చి ప్రజల ప్రాణాలు తీసేశారని మండిపడ్డారు. స్త్రీ శక్తి పథకం ద్వారా ఉచితంగా బస్ ప్రయాణం కూడా మన ప్రభుత్వం ప్రారంభిస్తుంది. ఈ పథకం మహిళలకు మరింత శక్తి సమకూరుస్తుంది. చదువుకునేదానికి, ఉద్యోగాల కోసం కానివ్వండి, ఈ స్త్రీ శక్తి పథకం ద్వారా మీకు భారం తగ్గిస్తుంది. ఈరోజు బస్సు ప్రయాణంలో మా అక్క చెల్లెలు, పెద్దమ్మ, చిన్నమ్మలతో మాట్లాడా, వాళ్ళందరితో మాట్లాడినప్పుడు నాకు అర్థమైంది, కనీసం నెలకి 1,500 రూపాయల భారం మీకు తగ్గుతుందని. వైసీపీ నేతలు ఖాళీ చేసిన ఖజానాతో 12 జూన్ 2024న ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించి చంద్రబాబు నాయుడు తన మార్కు పాలనకు శ్రీకారం చుట్టారు. తొలి సంతకం మెగా డీఎస్పీపై, రెండోది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై, మూడోది పెన్షన్ల పెంపుపై, నాలుగోది అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణపై, ఐదోది స్కిల్ సెన్సెస్ పై. ఇలా పాలనకు స్పష్టమైన దిశను చూపించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే 3,000 పెన్షన్ను 4,000కు పెంచడంతో పాటు వికలాంగులకు 6,000 పెన్షన్ను ప్రభుత్వం అందిస్తోంది. తల్లికి వందనం కార్యక్రమంలో భాగంగా 67 లక్షల మంది విద్యార్థులకు 13,000 రూపాయలను తల్లుల ఖాతాలో ప్రభుత్వం జమ చేసింది. ఇక అన్నదాత సుఖీభవ తొలి విడతలో భాగంగా పీఎం కిసాన్ పథకం, ఏపీ ప్రభుత్వం కలిపి 7,000 రూపాయలను 47 లక్షల మంది రైతులకు 3,173 కోట్ల రూపాయలను అందించింది.
దీపం పథకంలో భాగంగా ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నారు. ఇక యువతకు 20 లక్షల ఉద్యోగ అవకాశాలు లేదా నెలకు 3,000 ఉద్యోగ వృద్ధి. కూటమి ప్రభుత్వం 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ నియామకానికి మెగా డిఎస్సి నిర్వహించింది. అటు యువతకు ప్రైవేట్ కొలువులు కూడా కల్పించేందుకు ఏపీకి పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చేలా ప్రభుత్వం కృషి చేస్తోంది. అయితే మహిళల ఉచిత బస్సులపై వైసీపీ రాద్ధాంతం మొదలుపెట్టేసింది. శ్రీశక్తి ఉచిత బస్సు పథకానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టగానే రోడ్లెక్కి అడ్డంకులు సృష్టించడం మొదలెట్టారు. వైసీపీ నేతలు శుక్రవారం పలుచోట్ల ఉచితం పరిధిలోకి రాని బస్సులు ఎక్కి కండక్టర్లతో కావాలనే గొడవకు దిగారు. కాగా జగన్ తన హయాంలో తామిచ్చిన హామీలను నెరవేర్చలేకపోయారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలో ఒక్కో పథకం అమలు చేస్తోంది. దీన్ని చూసి ఓర్వలేకపోతున్న వైసీపీ మూకలు తమకు అలవాటైన రప్పారప్పా రాజకీయానికి తెరతీస్తున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6 హామీల్లో ప్రతి మహిళకు నెలకు 1,500 ఆర్థిక సాయం అందించే పథకం ఒక్కటే మిగిలిపోయింది. అయితే ఈ పథకాన్ని P4తో అనుసంధానం చేస్తామని చంద్రబాబు చెబుతున్నారు. అది కూడా పూర్తి చేస్తే చంద్రబాబు సూపర్ 6 కొట్టినట్లే అంటూ ఏపీ ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.